షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం అమ్మ గారు. నమస్తే అమ్మా. నవంబర్ మాసంలో మకర రాశి వారికి విద్యపరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా, వ్యాపారపరంగా, విదేశీ పరంగా ఎలా ఉండబోతుంది? ఏ సందర్భాల్లో వీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అండి. మకర రాశి అనేటువంటిది ద ఒరిజినల్ 10th హౌస్ అండి. ఈ ఒక నవంబర్ మాసంలో మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉన్నాయో మనం చూసే కంటే ముందే అసలు గ్రహ సంచారములు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయి, ఎలాంటి ట్రాన్సిట్లు ఉన్నాయో మనం తెలుసుకుంటే మంచిది. కాబట్టి ముందుగా రవిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే నవంబర్ 17వ తారీఖు వరకు ఆయన తులారాశిలో నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నవంబర్ 17th తర్వాత ఆయన వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరుగుతోంది. అది వీళ్ళకి మంచి లాభదాయకమైనటువంటి ఫలితంగా చెప్పుకోవచ్చు, నేను చెప్తాను. అయితే గురుగ్రహ సంచారం అనేటువంటిది మొన్న మనం చెప్పుకున్న విధంగానే కర్కాటక రాశిలో ప్రవేశించారు. ఆయన ఈ నవంబర్ మాసం అంతా కూడా గురువు కర్కాటకంలో ఎగ్జాల్టేషన్లోనే ఉంటారు. అది కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది. కుజగ్రహ సంచారము అక్టోబర్ 26వ తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ 6వ తారీఖు దాకా, అంటే నవంబర్ మాసం అంతా కూడా కుజుడు వృశ్చికంలో ఓన్ హౌస్లో అంటే స్వరాశిలో కంటిన్యూ అవుతారండి. నవంబర్ 5వ తారీఖు బుధుడు వృశ్చిక రాశిలోకి వక్రించి వృశ్చికంలోకి ప్రవేశించినప్పటికీ 19వ తారీఖున మళ్ళా అదే గతిలో అంటే వక్రగతిలోనే తులారాశిలోకి వెళ్తారు. అంటే బుధుడు ఈ మాసంలో 2 times చేంజ్ అవుతూ ఉంటారు. తర్వాత ఏంటి అంటే కేతు అనేటువంటి ఆయన సింహరాశిలోనే అలా కంటిన్యూ అవుతూ ఉంటారు. రాహు అనేటువంటి ఆయన కుంభరాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది. శని యొక్క ప్రభావం మీనరాశిలో ఉన్నప్పటికీ కూడా పూర్వాభాద్ర నక్షత్రం మీద ఉండడం వల్ల ఆయన యొక్క ప్రభావం కుంభరాశిలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో అలాంటి ఫలితాలు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఈ నవంబర్ మాసంలో గ్రహ స్థితిగతులు అనేటువంటివి ఈ విధంగా మనకి కనబడుతూ ఉన్నాయండి. దీని యొక్క ఆధారంగా మకర రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది? నెంబర్ 1 ఏంటి అంటే మకర రాశి వాళ్ళకి రాజయోగం కనబడుతోంది అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి ఒక 6 planets వీళ్ళకి చాలా అద్భుతంగా ఫేవరబుల్గా రాజయోగాన్ని క్రియేట్ చేస్తున్నాయి. సో మనం మకర రాశి నుంచి చార్ట్ రీడ్ చేస్తే అసలు శని అనేటువంటి ఆయన ఎక్కడున్నారు? మకర రాశ్యాధిపతి అనేటువంటి ఆయన 2వ స్థానం మీద ఉన్నారు. 3వ స్థానంలో ఉన్నారు, కానీ డిగ్రీస్ అనేటువంటివి చాలా తక్కువ, 2 degrees 1.5 degrees దగ్గర ఉండడం వల్ల కుంభరాశి మీద కూడా ఫలితం పడుతుంది. సో దీనివల్ల ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నటువంటి మకర రాశి వాళ్ళు వెరీ కేర్ఫుల్గా ఉండాలి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కానీ, కాళ్ళకి సంబంధించిన కానీ, వాత దోషాలకి సంబంధించినవి కానీ ఉన్నవాళ్ళు మరింత జాగ్రత్తగా ఈ మాసంలో జాగ్రత్తలు చూసుకోవాలని చెప్పొచ్చు. అయితే మేజర్లీ ఏంటి అంటే ఈ యొక్క మకర రాశి వాళ్ళకి 2వ స్థానంలోనే రాహుగ్రహ సంచారం కూడా కనబడుతోంది. శని రాహు యొక్క కంజంక్షన్ ఆల్మోస్ట్ కుంభరాశిలో 2వ స్థానంలో ఉండడం వల్ల విద్యా విషయంలో ఆటంకాలు, చదువుకునేటువంటి విద్యార్థులకి డైవర్షన్స్, డిస్ట్రాక్షన్స్ చాలా పెరిగే అవకాశాలు ఉంటాయి. మీ పిల్లలు ఎవరైనా మకర రాశిలో ఉంటే కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా చదివించడం చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఎవరైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కూడా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే ఇకపోతే గురువు అనేటువంటి ఆయన 7th హౌస్లో ఎగ్జాల్టేషన్లో 3rd and 12th లార్డ్ అక్కడ కూర్చుని ఉండడం వల్ల వీళ్ళకి అపూర్వమైనటువంటి రాజయోగం పడుతుంది. ఏ విషయంలో రాజయోగం పడుతుంది? ఎవరైతే మేజర్లీ ఫారిన్ ట్రావెల్స్ వెళ్ళాలి, అక్కడ స్థిరపడాలి, అక్కడ సంపాదించాలి, వ్యాపారం చేయాలి, ఉద్యోగంలో స్థిరపడాలని కోరుకుంటారో, అంటే దూరపు ప్రాంతాలు వెళ్ళాలని కోరుకుంటారో వాళ్ళకి చాలా బాగుంటుందండి. బికాజ్ గురుడు 3rd and 12th లార్డ్ అండి. 12th అంటే విదేశాలు. తర్వాత వీళ్ళకి ఏదైతే ఇప్పటి వరకు డబ్బులు కోల్పోయాం, ఇప్పటిదాకా మేము డబ్బులు పెడుతూనే ఉన్నాం తప్ప మాకు ఏది రిటర్న్స్ రాలేదు, ఇన్కమ్ సరిగ్గా లేదు, ఎర్నింగ్ సరిగ్గా లేదు, శుభకార్యాలు జరగట్లా, పెళ్ళిళ్ళు పోస్ట్ పోన్ అవుతూ ఉన్నాయి, కష్టపడడం తప్ప రిజల్ట్స్ నేను ఎప్పుడు సుఖాన్ని అనుభవించలేదండి లైఫ్లో, ఇలాంటివన్నీ క్వశ్చన్స్ చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటి మకర రాశి వాళ్ళకి గురుబలం పెరగడం ఒక అదృష్ట యోగం లాంటిది. 7వ స్థానంలో గురుడు వచ్చారంటే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశాలు, ప్రేమ విషయంలో కూడా మంచి శుభవార్తలు వినే యోగం వీళ్ళకి పడుతుంది అని చెప్పొచ్చండి. ఇకపోతే 8వ స్థానంలో కేతు. ఇక్కడ మీరు బాగా గమనిస్తే రాహు కేతువులు ఇద్దరూ కూడా వీళ్ళకి సరైన పొజిషన్స్లో లేరు. 2nd హౌస్లో రాహు, 8th కేతు. దీనివల్ల విపరీతంగా మానసిక ఒత్తిడి పెరగడం కానీ, డిప్రెషన్, యాంగ్జైటీ ఇలాంటివి చూడడం కానీ, మాట విషయంలో తగువులు, ఆరోగ్య సమస్యలు, విద్యలో ఆటంకాలు, మనీ వచ్చినా ఖర్చులు ఎక్కువ అవ్వడం. ఎందుకంటే ఇక్కడ గురుబలం పెరిగింది, మళ్ళీ విద్య ఈ ధనస్థానం పాడైంది కాబట్టి. సో 2 కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. శని రాహుల యొక్క దోషాన్ని తొలగించే విధంగా మీరు జాగ్రత్త పడాలి. అయితే మేజర్లీ మనం చూస్తే ఒక గొప్ప అదృష్ట యోగం కోసం ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. మకర రాశి వాళ్ళకి 11th హౌస్లో రవి, బుధ, కుజగ్రహ సంచారాలు 3 కూడా ఎక్స్ట్రాడినరీగా రాజయోగాన్ని ఇవ్వబోతున్నాయండి. నవంబర్ 17 దాకా రవి 10th హౌస్లో నీచ స్థితిలో ఉన్నవాడే వీళ్ళకి యోగిస్తున్నా సరే, నవంబర్ 17 తర్వాత
వృశ్చిక రాశిలో అంటే 11th హౌస్లోకి వచ్చాక ఇంకా బాగుంటుంది పొజిషన్. ఎందుకంటే కుజుడు అక్కడ ఓన్ హౌస్ 11th హౌస్, కుజుడు కూడా యోగిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు, ఫార్మా ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, భూమి సంబంధించిన వ్యాపారాలు కానీ అగ్రికల్చర్ కానీ చేసేటువంటి వాళ్ళకి ఆర్ నార్మల్ పీపుల్కి కూడా ఎవరైతే సొంత ఇల్లు కొనుక్కోవాలి, ల్యాండ్ కొనుక్కోవాలి, వాహనం కొనాలి, బట్టలు కొనుక్కోవాలి, ఎలక్ట్రానిక్స్ కొనుక్కోవాలి, ఏదైనా వస్తువులు కొనుగోలు చేసుకోవాలి, బంగారం కొనాలి, ఇలాంటి ఏ కోరికలున్నా నవంబర్ మాసంలో తీరే అవకాశములు చాలా ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకి కూడా 17th, 18th, 19th అంటే నవంబర్ 17, 18, 19 ఈ 3 డేట్స్లో ఏదైనా శుభవార్త వినడం, పదవీ యోగం పట్టడం కానీ ఆర్ ఎల్స్ లేకపోతే మంచి గౌరవ మర్యాదలు పెరగడం కానీ, జన ఆదరణ చాలా బాగుండడం, వీళ్ళకి మంచి ఎనర్జీ అనేటువంటిది చాలా బాగుండడం, ఇలాంటివన్నీ కూడా నవంబర్ మాసంలో చూస్తారు. మరీ ముఖ్యంగా ఎవరైతే నాకు ఈ యొక్క జీవితంలో నేను పనిచేసే చోట నాకు ఒత్తిడి చాలా పెరిగిపోతుంది, నాకు ఏవి కలిసి రావట్లేదని బాధపడుతున్నారో, నవంబర్ మాసంలో మొత్తం అంతా కూడా ఉల్టా అయిపోతుందండి. అంటే వీళ్ళకే మొత్తం అంతా ఫేవరబుల్గా మారిపోతుంది. బికాజ్ 11th హౌస్ చాలా స్ట్రాంగ్ ఉంది. కోరికలు ఏవైతే ఫ్యాంటసీస్ ఉంటాయో, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ఖచ్చితంగా మార్క్ వీళ్ళు రీచ్ అవుతారు. సో మనీ, సక్సెస్, హెల్త్ ఇష్యూస్ అన్నీ కూడా కొంచెం ఫేవరబుల్గా ఉన్నాయి. కానీ శని రాహు యొక్క కంజంక్షన్ మాత్రం 2nd హౌస్లో మాత్రం ఏమాత్రమూ బాగాలేదు. ఆ విషయం మీద మాత్రం మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. లేకపోతే ఏదైనా ఒక విషయం మీద అంటే అన్నీ బాగున్నా సరే డ్రైవర్కి బ్రేక్ తొక్కి పట్టుకుంటే ఎంతమంది తోసినా ముందుకు వెళ్ళలేనట్టుగా ఈ శని రాహులు ఇద్దరు కూడా పాడు చేస్తారు వ్యవహారాన్ని అంతా కూడా. సో వీళ్ళ యొక్క బలం పెరిగే విధంగా వెంకటేశ్వర స్వామికి, దుర్గాదేవికి మీరు అష్టోత్తరం కానీ స్తోత్రనామాలు చదవడం కానీ, శ్లోకములు పారాయణ చేయడం కానీ చేయవచ్చు. లేదా సుదర్శన చండీ హోమం చేయాలి అని చెప్పి చాలా వీడియోస్లో ఆల్రెడీ నేను చెప్పాను. ఈ కంజంక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా సుదర్శన చండీ హోమం చేసి మీకు పట్టేటువంటి అదృష్టయోగాన్ని 2 3 మీరు చేసుకోవచ్చు. పర్సనల్ చార్ట్ చూసుకుని ముందుకు వెళ్ళడం కూడా మరింత ఉపయోగకరంగా మీకు ఉంటుంది. ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి ఈ మాసం చాలా బాగుందండి. అదర్ దాన్ శని రాహుల యొక్క కంజంక్షన్ చాలా బాగుంది. వీళ్ళకి ఏమనుకున్నా అవన్నీ కూడా సిద్ధిస్తాయి. చాలా బాగుందమ్మా. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి మగారు? వీళ్ళకి ఈ మాసంలో కలిసి వచ్చే రంగు తెలుపు, పసుపు రెండూ కూడా చాలా బాగుంటాయి. వైట్ అండ్ లైట్ ఎల్లో. కలిసి వచ్చే నెంబర్ 5, నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 5, నెంబర్ 6 రెండూ చాలా బాగుంటాయి. కలిసి వచ్చే వారం గురువారము, శుక్రవారము చాలా బాగా కలిసి వస్తుందండి. ఏ దేవత ఆరాధన చేస్తే మంచిదంటారు? ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి కానీ, ఆంజనేయ స్వామికి కానీ, దుర్గాదేవికి కానీ ముగ్గురికే చేసినా ఇంకా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే మనసా వాచా కర్మణ మీకున్న ప్రమాదాలు, ఆపదల నుంచి తప్పించుకోవడానికి, ఆర్థిక మోసాల నుంచి తప్పించుకోవడానికి బలంగా దుర్గాదేవికి చేయండి. మరి ఇంకా ఎవరికైనా కూడా, ఏ రాశి వారికైనా వాళ్ళు ఎదుర్కొనే సమస్యలకి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యకి తగ్గట్టుగా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు మగారు? తప్పకుండా అండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశములండి. ఏ రాశికైనా గోచారము అనేటువంటిది ఒకటి ఉంటుంది, అండ్ గ్రహచారము అంటే మీ పర్సనల్ చార్ట్ ఒకటి ఉంటుందండి. మీరు ఏ సమయానికైతే పుట్టారో ఆ సమయంలో ఏ గ్రహస్థితి నడుస్తోందో అది మీ పర్సనల్ చార్ట్. ఇప్పుడు ఏదైతే నడుస్తోందో అది మీ గోచారము. రెండింటినీ సమన్వయం చేసుకోవాలి. ఎప్పుడైనా ఏ కష్టం వస్తున్నా ఏ కంగారు పడాల్సిన పని లేదు. ఏ రాశికి వాలేపైనా ఏమి కంగారు పడాల్సిన పని లేదు. పర్సనల్ చార్ట్లో మీకు బలం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా ఓవర్కమ్ చేసేటువంటి స్ట్రెంగ్త్ కూడా మీకు భగవంతుడే దాంట్లో ఇస్తారు. అది ఎలా ఇస్తారు, ఏ రకంగా వెళ్తే మనకు ఆ బలం అందుతుంది అనేటువంటి తెలుసుకోవడానికి పర్సనల్ చార్ట్ మనం చెక్ చేసుకోవాలి. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు ఇస్తారండి. తప్పకుండా మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.